ఏంటి హెయిర్ చూపిస్తున్నాను. ఎందుకలా ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నారా? ఏం చేయను చెప్పండి. ఈ మధ్య కాలంలో అస్సలు హెల్త్ బాలేదు. ఒక 4 డేస్ నుంచి కనీసం తలస్నానము చేయలేదు. తలకి ఆయిల్ కూడా రాయలేదు. జుట్టంతా ఒకటే విధంగా ఊడిపోతుంది. ఇంకేం చేయలేక, చిక్కులు తీయలేక ఇలా హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను. ఫస్ట్‌గా అయితే నైట్ అంతా నానబెట్టిన మెంతులు, కొంచెం కరివేపాకు, అలానే ఉసిరి పొడి ఈ మూడింటిని ఏసుకొని ఇలా పేస్ట్‌లా చేసుకున్నానండి. ఏ హెయిర్ ప్యాక్ వేసినా సరే ముందుగా అయితే తలకి ఆయిల్ రాసుకోవాలి. నైట్ టైమ్ అయినా రాసుకోవాలి, లేదా ఒక గంట ముందైనా రాసుకోవాలి. అప్పుడే హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. లేదంటే ఇంకొంచెం జుట్టు ఊడిపోతుంది. ఇంతకీ ఈ హెయిర్ ప్యాక్ వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా? చెప్పానుగా 4 డేస్ నుంచి ఆయిల్ లేదు, హెడ్ బాత్ లేదు. గడ్డిలా అయిపోయింది నా హెయిర్ అంతా కూడా. అందుకనే కొంచెం స్మూత్‌గా ఉండడం కోసం ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను. చూసారుగా, హెయిర్ ప్యాక్ వేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచి హెడ్ బాత్ చేసిన ఒక 3 అవర్స్ తర్వాత ఇలా అయితే దువ్వుకుంటున్నాను. చాలా స్మూత్‌గా దువ్వుకోవాలి. రఫ్‌గా దువ్వుకుంటే హెయిర్ అనేది ఇంకొంచెం తెగిపోతుందనమాట. కానీ ఇలా హెయిర్ ప్యాక్ వేసుకున్నాక జడ అయితే మట్టుగా చాలా లూజ్‌గా ఏసుకుంటే ఆ లుక్కే వేరు. కొంతమందికి హెయిర్ ప్యాక్ వేశాక హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు హెయిర్ ప్యాక్ వేయొద్దండి. ఎందుకంటే అది మీకు పడలేదని అర్థం అనమాట. సో నాకైతే మటుకు మీకు లైవ్‌లోనే చూపిస్తున్నా. చూసారు కదా ఎంత కొంచెం హెయిర్ ఊడిందో. కానీ ఈ హెయిర్ ప్యాక్ అయితే మ్యాక్సిమం అందరికీ పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఏమీ లేదుగా, కరివేపాకు, మెంతులు, ఉసిరి పౌడర్. చాలా స్మూత్‌గా ఉంటుంది, స్ట్రాంగ్‌గా ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుందండి. ట్రై చేయండి. హెయిర్ అనేది ఎక్కువ లాస్ అవ్వకూడదు అనుకుంటే మన జడ మాత్రం చాలా సింపుల్‌గా ఉండాలి, లూజ్‌గా ఉండాలి. అప్పుడే హెయిర్ ఎక్కువ లాస్ అవ్వదు. సరే కానీ నేను వేసుకున్న జడ ఎలా ఉంది? చాలా సింపుల్‌గా వేసుకున్నాను. చాలా బావుంది కదా! సరేనండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.